అవును సార్, కవర్లో ఉంటే కొద్దిగా చిన్నగా ఓం గణేశాయ నమః. రేపు జనవరి 1వ తారీఖున మన స్వయంభూ వరసిద్ధి వినాయక స్వామి దేవస్థానంలో ఎక్కువ మంది భక్తులు రద్దీ ఉండే అవకాశం ఉంది కాబట్టి ముందస్తు జాగ్రత్తలు తీసుకోవడానికి మనం అన్ని ఏర్పాట్లు చేస్తున్నాం. ముఖ్యంగా మనకి ఎక్స్టెండెడ్ క్యూ లైన్స్ ఏర్పాటు చేసుకుంటున్నాం. 60,000 నుంచి 70,000 మంది వరకు భక్తులు రేపు ఒక్కరోజు దేవ దర్శనం కోసం వస్తారు కాబట్టి మనం ఫ్రీ క్యూ లైన్ కానివ్వండి, 100 రూపీస్, 150 క్యూ లైన్స్ కూడా పెంచుతున్నాం. స్ట్రెంథన్ చేసుకుని వాటిని ఎక్స్టెండ్ చేస్తున్నాం. సో భక్తులు కూడా క్యూ లైన్స్లో కొంత ఓపికగా వెయిట్ చేయాల్సిన పరిస్థితి ఉంటుంది కాబట్టి వాళ్ళకి మార్నింగ్ నుంచి కూడా వేడిగా పాలు, బాదం పాలు, అదేవిధంగా బిస్కెట్ల పంపిణీకి మేము ఏర్పాటు చేసుకున్నాం. మంచినీరు ఎలాగో కంటిన్యూస్గా ఉంటుంది. అదేవిధంగా పారిశుద్ధ్యం కూడా మేము 190 మంది వర్కర్స్తో ఆల్రెడీ క్లియర్ కట్ యాక్షన్ ప్లాన్తో ఉంది. అదేవిధంగా మన జిల్లా కలెక్టర్ గారు, ఎస్పీ గారు, జిల్లా అధికారులందరితో కూడా కోఆర్డినేషన్ మీటింగ్ జరిగింది. మన గౌరవ శాసనసభ్యులు మురళీమోహన్ గారి సమక్షంలో, అదేవిధంగా ట్రస్ట్ బోర్డు అధ్యక్షులు, బోర్డు మెంబర్లు కూడా ఆ మీటింగ్లో ఉండి వాళ్ళ సమక్షంలో రివ్యూ చేసుకోవడం జరిగింది. పోలీస్ డిపార్ట్మెంట్ నుంచి పూర్తి సహాయ సహకారాలతో రేపు సుమారుగా 200 మంది పోలీస్ సిబ్బంది వచ్చి ఇక్కడ భద్రతా చర్యలు, అదేవిధంగా ట్రాఫిక్ నియంత్రణ మీద వాళ్ళు పాల్గొనే అవకాశం ఉంది. అదేవిధంగా వైద్య ఆరోగ్య శాఖ, అదేవిధంగా రెవెన్యూ డిపార్ట్మెంటు, ఏపీఎస్పీడీసీఎల్, ముఖ్యమైన కీలకమైన శాఖలన్నీ, అగ్నిమాపక నిరోధక డిపార్ట్మెంట్, వీళ్ళందరూ కూడా వచ్చి ఇక్కడ విధులు నిర్వహిస్తున్నారు. జిల్లా అధికారులందరూ కూడా స్వయంగా ఇక్కడ పర్యవేక్షణ చేస్తున్నారు. కాబట్టి భక్తులకు ఎటువంటి సౌకర్యం లేకుండా త్వరితగతిన దర్శనం జరిగే అవకాశం ఉంది. ఉదయం 4 గంటల నుంచే దర్శనం మొదలు పెడతాం. ఉభయదారులు మార్నింగ్ 12 to 3 o'clock లోపల అభిషేకాలు ప్లస్ దర్శనాలు ఉభయదారులకు కూడా జరుగుతాయి. మేమందరం కూడా బోర్డు, కొత్తగా ఏర్పడిన బోర్డు మెంబర్సు, చైర్మన్ గారు, దేవాదాయ సిబ్బంది అందరం కూడా భక్తులకు ఎటువంటి అసౌకర్యం కలగకుండా శీఘ్రగతిన దర్శనం చేస్తున్నాం. అదే ప్రసాదాలు కూడా లడ్డు కౌంటర్స్ని పెంపొందించాం. ఇంతకుముందు మనకి 2 కౌంటర్స్ ఉన్నాయి. ఇప్పుడు అదనంగా ఒక 4, టోటల్గా 6 కౌంటర్స్ పెడుతున్నాం. ఒకటి ఆన్లైన్ కౌంటర్ కూడా ఉంటుంది. 7 కౌంటర్స్లో లడ్డు ప్రసాదాలు విక్రయణ జరుగుతుంది. ఉచితంగా ఇప్పటికీ కంటిన్యూస్గా ఉదయం 4 గంటల నుంచి కూడా ఉచిత ప్రసాదం కూడా పంపిణీ జరుగుతుంది. అదేవిధంగా అన్నప్రసాదం కూడా 5,000 మందికి ప్లాన్ చేసుకున్నాం. సో కాబట్టి రేపు జనవరి 1న వినాయక స్వామి యొక్క దర్శనానికి, ఆయన ఆశీస్సుల కోసం వచ్చే భక్తులకి ఎటువంటి ఆటంకాలు లేకుండా సులభతరంగా దర్శనం కలిగించేదానికి అన్ని ఏర్పాట్లు చేస్తాం. సార్, ఆన్లైన్ టికెట్ ముందే APOnline.org, APOnline.ap.gov.in 2 వెబ్సైట్లోకి వెళ్ళి మీరు ఇంటి వద్దనే దర్శనం టికెట్లు తీసుకోవచ్చు. అలా కుదరని పక్షంలో ఇక్కడ కూడా మనం సుమారుగా 8 కౌంటర్లు మనం ఏర్పాటు చేస్తున్నాం. అక్కడ కూడా ఆన్లైన్ టికెట్స్ తీసుకొని దర్శనానికి తీసుకోవచ్చు. వాళ్ళకి కూడా మనం ప్రత్యేక దర్శనం క్యూ లైన్ కూడా పెట్టున్నాం. ఆ ఏర్పాటు ఎప్పటికప్పుడు జరుగుతుంది.